హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అమర్ అయితే బాగా కాలిపోయిన చీరను ఒక కవర్లో పెట్టి తీసుకుని వచ్చి ఇక ఆ చీరను తీసుకుని వెళ్ళి ల్యాబ్లో ఇవ్వు అని రాథోడ్ చేతికి ఇస్తాడు. ఇక రాథోడ్ అయితే ఆ చీరను ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇచ్చి టెస్ట్ చేయిస్తూ ఉంటాడు. ఇక బయట అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా ఎవరు చేయించారు అనేసి సోఫాలో కూర్చుని అమర్ అయితే ఇంట్లో చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్కన రూమ్లో కూర్చుని బాగి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో ల్యాబ్ టెక్నీషియన్ ఎవరు ఈ పని చేశారు అని తెలిసి ఆ విషయం చెప్పడానికి రాథోడ్ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్తాడు. ఇక అది వినగానే ఒక్కసారిగా రాథోడ్ షాక్ అయిపోతాడు. ఇక షాక్ అయిపోయి వెంటనే అమర్కి కాల్ చేస్తాడు. ఇక అమర్ ఒక్కసారిగా షాక్ అయి వాట్ అని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మరో పక్కన మనోహరి బాల్కనీలో నుంచుని అటు ఇటు తిరుగుతూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ బాగి ఇద్దరూ కూడా మనోహరి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచుని ఉంటారు. ఇక ఏంటి, నిజం తెలిసిపోయిందా అన్నట్టుగా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అమర్ అయితే చాలా కోపంగా మనోహరి వంక చూస్తూ ఉంటాడు. మరి ఇప్పటికైనా మనోహరి కుట్ర అమర్ కనిపెట్టాడా లేదా మళ్ళీ మనోహరి తప్పించుకుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.